ఎట్టకేలకు నాసా జీవాన్ని కనిపెట్టిందా? అది ఎక్కడో కాంతి సంవత్సరాల దూరంలో కాదు, దగ్గరలో ఉన్న మార్స్ మీద 2021 నుండి జెజీరో క్రేటర్ అనే ప్రాంతాన్ని శోధిస్తున్న పర్సెవరెన్స్ ఒకప్పుడు మార్స్ మీద జీవం వదిలేసిన ఆనవాళ్లని కనిపెట్టింది. జెజీరో క్రేటర్ని ఎందుకు ఎంచుకున్నాం? దానికి ఒక రీజన్ ఉంది. మార్స్ చుట్టూ తిరుగుతూ ఈ ప్రాంతాన్ని శోధించిన మార్స్ ఎక్స్ప్రెస్ మరియు మార్స్ రికానిసెన్స్ ఆర్బిటర్ మరియు ఇతర మిషన్స్ నుండి వచ్చిన డేటా క్రేటర్లో 3 నుండి 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం నీరు ఉండేది అని చెప్పాయి. అక్కడ ఒక నది పక్కన పెద్ద సరస్సు ఉండేదంట. 1980 నుండే ఈ విషయాన్ని అనుమానించిన నాసా పర్సెవరెన్స్ ద్వారా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. నీరు ఉంటే ఇంకోటి ఖచ్చితంగా ఉంటుంది అని మీకు తెలుసు, అదే జీవం. జెజీరో క్రేటర్లో ఎండిపోయిన నదీ తీరంలో చెవయా ఫాల్స్ అనే రాతి ప్యాచ్ని పరిశీలించి అందులోకి డ్రిల్ చేసి శాంపిల్స్ని సేకరించింది. వీటికి సెఫైర్ క్యానియన్ అని పేరు పెట్టారు. ఈ షెవియా ఫాల్స్ కూడా మార్స్ సర్ఫేస్ నుండి బయటికి పొడుచుకొని వచ్చిన బ్రైట్ ఏంజిల్ అనే రాళ్ల సమూహంలో ఒక భాగం. ఇదంతా 400 మీటర్ల పొడవున్న నెరెట్వా వ్యాలీస్ అనే పురాతన నదీ ప్రవాహం ప్రాంతం పక్కన జెజీరో క్రేటర్లో ఉంది. ఈ ప్రాంతంలో పర్సెవరెన్స్ పరిశీలించే రాళ్లన్నీ నీటి ప్రవాహాల ద్వారా వచ్చిన సిల్ట్ అనే ఒక రకమైన బురద, క్రమంగా పేరుకుపోయి గట్టిపడిన రాళ్లు. ఇలాంటి రాళ్లన్నీ భూమి మీద కూడా మనం చూడొచ్చు. ఇలాంటి రాళ్లలోనే జీవశిలాజాల్ని కూడా కనుక్కోగలము. అలానే ఇవి ఎక్కువ సమయం నీటిలో గడిపాయి అంటానికి కాల్షియం ఫాస్ఫేట్ మరియు హెమటైట్ ని ఎవిడెన్స్ గా భావించాలి. వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఆక్సైడ్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ జీవ ప్రక్రియల్లో వాడే కెమికల్స్. ఒక రీసెర్చ్ ప్రకారం ఇవి జీవ ప్రక్రియలకు వాడటానికి ఉపయోగపడతాయి, కానీ జీవం ప్రొడ్యూస్ చేయదు. అందుకే ఇంకా పర్సెవరెన్స్ రిజల్ట్స్ ని ఇంకా లోతుగా అధ్యయనం చేశారు. ఈ క్రమంలో సెఫైర్ ఫాల్స్ లో ఒక బాణం షేప్ లో ఉన్న రాయిని పరిశీలించే క్రమంలో అందులోకి డ్రిల్ చేసినప్పుడు ఎవడూ అర్థం చేసుకోలేని వింత మచ్చలు కనపడ్డాయి. వీటిలో ఒక రకానికి లెపర్డ్ స్పాట్స్ అని పేరు పెడితే మరొక రకాన్ని పాపీ సీడ్స్ అన్నారు. ఇవి హెమటైట్ అంటే ఐరన్ ఆక్సైడ్ కి సంబంధించిన కెమికల్ రియాక్షన్స్ లో పుడతాయి. వీటి ద్వారా పుట్టిన శక్తిని సూక్ష్మజీవులు వాడుకుంటాయి. హై రెజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా ఈ ఖనిజాలు ఒక ప్యాటర్న్ లో పేరుకుపోయాయి అని అర్థం చేసుకున్నారు. వీటిని రియాక్షన్ ఫ్రంట్స్ అన్నారు. ఈ మచ్చల్లో 2 ముఖ్యమైన ఖనిజాల్ని గుర్తించారు. అవే వివియనైట్ మరియు గ్రిగైట్. వివియనైట్ అంటే ఐరన్ మరియు ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి భూమి మీద అంటే ఏదైనా జీవరాశి కుళ్ళిపోయిన చోట కనబడుతుంది. గ్రిగైట్లో ఉండే ఐరన్ మరియు సల్ఫర్ భూమి మీద కొన్ని జీవరాశులు జరిపే ప్రక్రియల్లో మనం చూడొచ్చు. కానీ ఆస్ట్రోబయాలజీ ప్రకారం జీవం లేకుండా కూడా వివియనైట్ మరియు గ్రిగైట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇలా ఇనార్గానిక్ గా ఫామ్ అయ్యే రియాక్షన్స్ కి వేరే ఆధారాలు ఉంటాయి. ఉదాహరణకి ఎక్కువ టెంపరేచర్ మరియు ఎసిడిక్ పరిస్థితుల్లో ఇవి జీవం అవసరం లేకుండా ఫామ్ అవుతాయి. కానీ షెవయా ఫాల్స్ రాళ్లలో అధిక టెంపరేచర్ కానీ అధిక ఎసిడిటీ ఆనవాళ్లు కనపడలేదు. నిజం చెప్పాలంటే ఈ మార్స్ జీవ ఆనవాళ్లు సంవత్సరం క్రితమే కనుక్కొని రీసెర్చ్ చేసి ఒక పేపర్ పబ్లిష్ చేశారు. కానీ నాసా సెప్టెంబర్ 10, 2025లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్వయంగా ఇవి జీవానికి సంబంధించిన ఆనవాళ్లు కావచ్చు అని అనౌన్స్ చేసింది. అయితే మార్స్ మీద జీవానికి సంబంధించిన వేట ఎప్పటినుండో మనకి ఒక గుణపాఠం నేర్పిస్తుంది. ఎంతమంది వచ్చి జీవం దొరికింది అని చెప్పినా దాన్ని ప్రశ్నించే వాళ్ళు సైంటిఫిక్ కమ్యూనిటీలో ఎప్పుడూ ఉండనే ఉంటారు. దీనికి వైకింగ్ లైఫ్ ఫైండింగ్ ఎక్స్పెరిమెంట్స్ కి సంబంధించిన 2 ఉదాహరణల గురించి ఇప్పుడు చూద్దాం. మార్స్ మీద యాక్టివ్గా జీవ ప్రక్రియలు జరిగేవి అని ఆ ఎక్స్పెరిమెంట్స్లో వచ్చిన రిజల్ట్స్ చెప్పాయి. కానీ జీవం లేకుండా ఆ ప్రక్రియలు జరగొచ్చు అని తరువాత అర్థం చేసుకున్నాం. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్స్కి నీటిని యాడ్ చేయడం వల్ల జీవ ప్రక్రియలకి ఆటంకం ఎదురైంది. ఇదే ఆలెన్ హిల్స్ 84001 మీటియోరైట్ విషయంలో జరిగింది. సూక్ష్మజీవాల ద్వారా ఏర్పడిన కెమికల్స్ మరియు చిన్న చిన్న ఆకారాలు లాంటివి ఈ ఉల్కలో కనిపెట్టాం. కానీ ఇవి భూమి మీద రాళ్లలో ఉండే బ్యాక్టీరియా చేసిన ఆకారాల కంటే చిన్నగా ఉన్నాయి. సో ఇవి నిజంగా జీవం చేశాయా లేదా అన్నదే ప్రశ్న. ఇదే సందిగ్ధత మార్స్ మీద తరచుగా జీవం బయటపడింది అని చెప్పిన ఆధారాల మీద కూడా నెలకొంది. ఇక్కడ ఇంకోటి ఆలోచించాలి. పర్సెవరెన్స్ ఏ రాయి నుండి అయితే శాంపుల్స్ సేకరించిందో అవి చాలా యంగ్గా ఉన్నాయి. కానీ మన అంచనాల ప్రకారం అతి పురాతన రాళ్లలోనే జీవ ఆనవాళ్లు కనపడాలి. ఎందుకంటే మార్స్ మీద నీరు చిన్న చిన్నగా ఆవిరైపోవడం స్టార్ట్ చేసింది. అందుకే కొత్త రాళ్లలో జీవం ఏర్పడటం కష్టం. దీన్ని బట్టి చూస్తే మనం ఇది వరకు అనుకున్న దానికంటే మార్స్ ఎక్కువ కాలం హ్యాబిటబుల్ అంటే జీవ పుట్టుకకు అనుగుణంగా ఉంది అని అర్థమవుతుంది. ఇది వరకు 4.1 బిలియన్ సంవత్సరాల క్రితం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాయమైపోవడం వల్ల వాతావరణం అంతరిక్షంలోకి చెదిరిపోయింది. దీంతో సరైన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లేక నీరు ఆవిరైపోయి మార్స్ ఎడారిగా మారింది అనుకున్నాం.
కానీ ఈ టైం లైన్ ఇప్పుడు 3.9 బిలియన్ సంవత్సరాలకి ఎక్స్టెండ్ అయింది. సో కొత్త రాళ్లలో జీవం ఫామ్ అయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పుడు మార్స్లోని షెవియా ఫాల్స్, బ్రైట్ ఏంజల్ ప్రాంతంలో కనపడిన కొన్ని కెమికల్ సిగ్నేచర్స్ మీద పెద్ద చర్చ మొదలైంది. ఇవి కేవలం ఎబయోటిక్ అంటే జీవం లేకుండా జరిగే రియాక్షన్స్ వల్ల వచ్చాయా, లేక సూక్ష్మజీవుల వల్ల వచ్చాయా? ఒక నాసా పేపర్ ఇలా కూడా ప్రశ్నిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన డేటా చూస్తే ఒకే ఒక సులభమైన జవాబు, ఈ కెమికల్స్ సూక్ష్మజీవుల వల్ల పుట్టాయి అనే. ఇది నిజమైతే అసలు ఈ జీవం ఎలా పుట్టింది అని మరో పెద్ద ప్రశ్న వచ్చింది. అంటే ఇది మార్స్ ఒక ఎడారిగా మారిన తర్వాత ఇండిపెండెంట్గా అంటే రెండోసారి పుట్టి ఉండొచ్చు అంటారా? లేకపోతే లిథోపాన్స్పర్మియా ద్వారా వేరే గ్రహంలో పుట్టిన జీవం భూమి మరియు మార్స్కి ప్రయాణించి స్థిరపడిందా? ఆ సందర్భంలో జీవం నిజంగా ఎక్కడ పుట్టింది అనేది మనం గుర్తించాలి. ఇక్కడ మరో ప్రాక్టికల్ విషయం కూడా ఉంది. యుఎస్, చైనా స్పేస్ ఎక్స్ వంటి వారు మనుషుల్ని మార్స్కి పంపాలి అని ప్లాన్ చేస్తున్నారు. అందుకే అక్కడ ఇప్పటికి కూడా ఏమైనా జీవాలు ఉన్నాయో లేదో ముందుగానే తెలుసుకోవాలి. ఇది మన సేఫ్టీ కోసం కూడా, అలానే మనం తీసుకెళ్లిన సూక్ష్మజీవులతో మార్స్ను కంటామినేట్ చేయకుండా ఉండటానికి కూడా. మనిషి అవసరం లేకుండా శాంపుల్ తెచ్చేందుకు పర్సెవరెన్స్ డిజైన్ చేయబడింది. దీని ద్వారా భవిష్యత్తులో భూమికి మార్స్ శాంపుల్ తీసుకొని రావచ్చు. ఇప్పటి వరకు సేకరించిన 25 శాంపుల్స్లో సఫైర్ క్యానియన్ శాంపుల్ని కూడా భూమికి తీసుకొని రాగలిగితే అక్కడ చేయలేని డీప్ ల్యాబ్ అనాలిసిస్ చేసి ఈ పెద్ద ప్రశ్నలకు జవాబులు పట్టేయొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన డేటా కరెక్ట్ అయితే మనం మరో గ్రహంలో జీవాన్ని కనిపెట్టడానికి కేవలం ఒక శాంపుల్ రిటర్న్ మిషన్ దూరంలోనే ఉండొచ్చు. అంటే మార్స్ పై కనీసం గతంలో ఉన్న జీవంను స్పష్టంగా గుర్తించే దశకు చేరవచ్చు. ఈ శాంపుల్స్ ను వేగంగా భూమికి తీసుకొచ్చే మిషన్స్ ను రూపొందించగలిగితే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భూమి మీద మాత్రమే కాదు ఇతర గ్రహాల్లో కూడా ఉండొచ్చు అని చెప్పొచ్చు. మనం మనుషుల్ని మార్స్కు పంపకముందే ఇది చేయడం చాలా అవసరం. ఎందుకంటే మన వల్ల అక్కడ కొత్త సూక్ష్మజీవులు చేరి కంటామినేషన్ వల్ల పుట్టే రిస్క్ తక్కువ అవుతుంది. ప్రస్తుతం పర్సెవరెన్స్ శాంపుల్ తీసుకున్న ప్రాంతాన్ని ఇంకా స్టడీ చేస్తుంది. అక్కడి జియోలాజికల్ ప్రొఫైల్ అంటే రాళ్లు గుర్తించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇది అవసరం. జెజీరో క్రేటర్లోని రాళ్లలోని ఎవిడెన్స్ చూస్తే ఒకప్పుడు మార్స్లో వర్షాలు, ప్రవాహాలు, భారీ వరదలు వచ్చేవి. ఆ తర్వాతి సమయాల్లో అది ప్రశాంతమైన చెరువులా మారిపోయేది అని కూడా అర్థమవుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రాళ్ల వయసు భూమిపై ఎక్కడా దొరకని ఒక కాలానికి చెందినవి. మన భూమిలో ఆ వయసు రాళ్లు ఎక్కువగా సబ్డక్షన్, ఎరోషన్ అంటే నీటి కోతల వల్ల కనపడవు. కాబట్టి ఈ శాంపుల్స్ ను భూమి ల్యాబ్లో అనలైజ్ చేయగలిగితే మార్స్ గతానికి, అలానే సోలార్ సిస్టమ్ మొదటి రోజుల చరిత్రని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులోని మార్స్ మిషన్స్ ఇంకా సాహసోపేతంగా ఉండబోతున్నాయి. నాసా పర్సెవరెన్స్ శాంపుల్ రిటర్న్ మిషన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్స్ శాంపుల్ ఫెచ్ రోవర్, స్పేస్ ఎక్స్ స్టార్షిప్ మానవ ల్యాండింగ్, ఇస్రో మంగళయాన్ 2 లాంటి మిషన్స్ కేవలం అన్వేషణకు కాదు, మానవ జాతి రెండవ నివాసాన్ని ఏర్పరుచుకునే అందుకు సహకరిస్తాయి. సో మార్స్ గ్రహం మీద జీవరహస్యాలు బయటపడే సమయం దగ్గరలోనే ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.